యావే ఒక్కసారైనా అత్త అని పిడివే పాడాలా. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉన్నారు కాబట్టి. ఇట్స్ ఆల్మోస్ట్ 13+ years అయిందనమాట నేను మా మేనత్తని కలిసి మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి యాక్చువల్గా. సో మాట్లాడడం అయితే రీసెంట్గా మా తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు. సో అందుకని ఆల్మోస్ట్ 1 month అయిందనమాట నేను వీడియోస్ పెట్టి. అండ్ దాని తర్వాత వీళ్ళు మన వాళ్ళు అంటే మేమేంటంటే ఓన్ హౌస్ నుంచి షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 13+ years బయట ఉన్నాం అనమాట స్టడీస్ కోసం అని చెప్పి. సో రీసెంట్లీ ఈ ఇయరే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము, ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. అప్పటి నుంచి తెలుస్తున్నారు వీళ్ళు పిన్ని, బాబాయ్, అత్తమ్మ అట్లాగా. సో నాకు మా మేనత్ అయితే చిన్నప్పటి నుంచి తెలుసు. ఒక 3-4 సార్లు వెళ్ళాను చైల్డ్హుడ్ టైంలో వాళ్ళ ఇంటికి. తర్వాత ఏంటంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. సో ఇట్స్ లైక్ 13+ years అనమాట. అండ్ మొత్తానికి ఈ మధ్య నన్ను పిలుస్తూనే ఉంది, ఇంటికి ఎప్పుడు వస్తావు అని. మా తమ్ముడు, అమ్మ వాళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నారు. నేనైతే వెళ్ళలేదనమాట. చిన్న బాబు ఉన్నాడు, మా అత్తమ్మకి చిన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు బర్త్డేకి వస్తానులే అట్లా చెప్తూ ఉన్నాను. బట్ ఈ రీసెంట్లీ ఏమైందంటే మా అత్తమ్మ వాళ్ళ కూతురికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. తనకి 1 year అనమాట, పాపకి 1 year 1 month అయింది. రీసెంట్ కొంచెం బాగోలేకుండా వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చారు, చూపించుకున్నాం. అండ్ తను అక్కడ ఉందన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో పాపని చూసినట్టు ఉంటుంది. అండ్ మా అత్తమ్మ ఎలాగో రమ్మంటుంది, ఇంకా నేను కటింగ్స్ ఇస్తూ ఉన్నాను. ఓకేనే ఇప్పుడైనా వెళ్దాం అత్తమ్మని చూసి ఊరిని అలా ఊరంతా చూసినట్టు ఉండిద్ది, చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ అనమాట, ఆఫ్టర్నూన్ నేనే డిసైడ్ అయిపోయాను వెళ్దాము చూసొద్దాము అని చెప్పి. అందుకనేసి ఇంకా ఓకే మా మమ్మీని రెడీ చేపిస్తున్నా. వన్స్ మా మమ్మీ రెడీ అయిందంటే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అత్తమ్మకి చిన్న బాబు అంటే వాడు ఇప్పుడు 4th standard చదువుతున్నాడు. వాడు ఏంటంటే మోర్ ఉంటుంది కదా మనకి, స్టోర్ మోర్ ఉంటుంది కదా. సో అందులో పిచ్చిగా ఇంకా స్నాక్స్ భయంకరంగా తింటాడు. ఇంకా నాకు వాడి పరిచయం అయినప్పటి నుంచి మేమిద్దరం వెళ్ళి వాడికి ఏవి ఇష్టమో అవి కొనుక్కుంటున్నాం. సో నాకు బాగా ఐడియా ఉందన్నమాట వాడు ఏం తింటాడు ఏంటి అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి, వాడు మన అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట, అందుకోసమని అది పనిగా అక్కడైతే ఆ స్టోర్లో అయితేనే ఈ థమ్స్అప్ పైన అల్లు అర్జున్ పిక్చర్ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి వాడి తినే మొత్తం అక్కడ ఏవేవైతే ఉంటాయో లేస్ ప్యాకెట్స్, వాడు చాలా అంటే ఒక పిక్ చేసుకుంటాడు అనమాట. ఒక్కసారి తిన్నవి ఇంకోసారి వద్దు అన్నట్లు. సో అందుకోసమని వాడి కోసం జెల్లీస్, బింగో ప్యాకెట్స్ ఈ ఉంటాయి కదా, 50-50 బిస్కెట్, డార్క్ ఫ్యాంటసీ ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది స్టార్ట్ ఆఫ్ ది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది కదా మనం ఏ ఊరికి లోపలికి వెళ్ళాలన్నా. సో ఇక్కడ ఇదే అనమాట స్టార్టింగ్. ఒక గేట్ వస్తుంది అండ్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అనమాట ఇదంతా. అండ్ ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనమాట ఇది. దీన్ని ఏంటంటే చిన్నప్పుడు చూసినప్పుడు బీభత్సంగా భయపడేదాన్ని నేను. అక్కడ క్రాస్ అవ్వాలంటే అమ్మో ఇక్కడ చీకటిగా ఉండిద్ది అని చెప్పి. ఇప్పుడు మనకు అలా ఏం లేదు కదా, జస్ట్ అప్పుడు అలా అనిపించేది నాకు. ఇంటర్ అవుతూనే మనకి ఇంకా స్టార్ట్ అయిపోతాయి పక్కన పొలాలు, ఇంకా ఇవి ఉంటాయి కదా బఫెలోస్ అంటే బర్రెలు. సో అవి ఇంకా మనకేంటంటే టెంపుల్స్ ఉంటాయి కదా చిన్నవి, ఆ ఏరియాకి ఆ ఊరికి టెంపుల్స్, మసీదులు, స్కూల్స్, ఇంకా చుట్టుపక్కల చిన్న పల్లెలు ఉంటాయన్నమాట. సో అలాగా అందరూ ఆల్మోస్ట్ దగ్గర అంటే నాకు అంత ఐడియా లేదు కానీ ప్రతి దగ్గర స్టార్ట్ అయ్యి వెళ్తున్న దగ్గర అంతా ఉన్నారనమాట రిలేటివ్స్. అంటే మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అత్తమ్మ అందరూ ఇక్కడ పక్కనే మ్యారేజెస్ అవ్వడం, పక్కనే తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల దారి పొడుగుతా ఎవరో ఒకరు పలకరించడం. సో జర్నీ అయితే చాలా బాగుంది. సో వీటిని ఏంటంటే బర్రెలు అంటారు. అండ్ ఆ బర్రెలకి ఆయన యజమానుడు అనమాట. ఒకవేళ కొంతమందికి తెలియదు, షో చేస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా, బఫెలోస్ అంటారు వాటిని. సో మా సైడ్ ఏంటంటే బర్రెలు అంటాం అనమాట తెలుగులో. అండ్ ఇవన్నీ పంట పొలాలు, పైరు అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పిలుస్తారనమాట. సో మేమైతే ఒక స్ట్రైట్ రోడ్, మా అత్తమ్మ వాళ్ళకి నాకు ఒకటే బాగా గుర్తుందనమాట. ఏంటంటే హైవే నుంచి ఒక రైట్ తీసుకుంటాం అనమాట, ఒక స్ట్రైట్ లైన్. దానికి ఆ స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఒక దగ్గర ఇంకొక రైట్ తీసుకుంటే మొత్తం వాళ్ళ ఊరు వస్తుంది. వాళ్ళ ఊరు పేరు కుక్కపల్లి వారి కండ్రిగా అనమాట. సో అది ఇప్పటికీ మా తమ్ముడు దాని గురించి కామెంట్ చేస్తూనే ఉంటాడనమాట. మా అత్తమ్మ వాళ్ళు కొడుకున్నాడు చిన్నోడు, వాడు వచ్చిన ప్రతిసారి రే మీది కుక్కపల్లి వారి కండ్రి కదరా, మీది కుక్క కదరా, మీరు కుక్కలు కదరా అట్లా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఒక గుడ్డి గుర్తు అని అంటారు కదా. సో అదేంటంటే ఇప్పుడు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహము రీసెంట్గా అంటే ఒక 5-6 years ముందు పెట్టారేమో తెలియదు కానీ
అక్కడ ఈ టర్నింగ్ తిరిగేసామంటే ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ వచ్చాము అని ఒక ఐడియా అనమాట. అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం ఇట్లా సైడ్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంటుంది అనమాట, అమ్మవారిది లేకపోతే రాముల వారికి సంబంధించింది అనమాట చెట్టు. సో ఇట్లా ఒక టర్నింగ్ ఉండిద్ది, ఆ టర్నింగ్ తీసుకోగానే ఇంకా ఓకే ఫిక్స్. ఇక్కడ వెళ్ళే దారిలో కానీ ఏంటంటే ఒక సామంత మల్ల మనకు చిన్న ఊరు వచ్చింది. అక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనమాట, లైక్ చిన్న మామయ్య. మా చిన్న మామయ్య ఏంటంటే ఇక్కడ అంటే మా మమ్మీకి మ్యారేజ్ అయ్యాక ఇక్కడ పిల్లని చూసుకొని ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు అనమాట ఆయన. సో ఆవిడ వచ్చేసి ఎలాగంటే ఆమె చిన్నత్తమ్మ నానమ్మ వాళ్ళకి రిలేటివ్స్ అనమాట. సో అలాగా అందరు ఇక్కడ పక్కనే అండ్ లేదంటే నెల్లూరు, తిరుపతి, సో ఇట్లానే అనమాట, అంతా దగ్గరనే ఉంటారు. ఎవరో కొంతమంది కొంచెం దూరం ఉంటారు అంతే. అండ్ ఇవేంటంటే ఇంకా వెళ్తూ ఉన్నాం. సో వెళ్తూ ఉంటే మా మమ్మీ అనింది అనమాట, వచ్చేసింది ఊరు అని. ఏంట్రా అప్పుడే వచ్చేసింది అని చూస్తే నిజంగానే బోర్డు ఉంది అక్కడ. ఏంటి మానంటే అంతే ఇదే కదా అని. నేనేమనుకునేదాన్ని అంటే చిన్నప్పుడు ఆ డిస్టెన్స్కే నేను అదొక 60-70 కిలోమీటర్లు ఉండిద్ది ధారాళంగా అనుకున్నాను అనమాట. అందుకని నేను మా మమ్మీకి ఆఫ్టర్నూన్ 1:30-2 కంతా స్టార్ట్ చేయించేసాను, పదా వెళ్ళిపోదాము లేట్ అయిపోతుంది అన్నట్టు తీసుకెళ్ళి కట్ చేస్తే హాఫ్ అన్ అవర్ కానీ పట్టలేదనమాట మాకు వెళ్ళిపోవడానికి. జస్ట్ మధ్యలో ఒక 2 పల్లెలు వచ్చినాయి, చిన్న పల్లెలు వచ్చాయి. అండ్ కట్ చేస్తే నేను మా అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నాను అనమాట. ఇంకా ఏంది ఇక్కడైనా అంటే అంతే అక్కడ బోర్డు ఉంది కదా చూసుకో అని చెప్పి, సో అలా వచ్చేసాం అనమాట ఇంటికి. అసలు వచ్చింది బుడ్డదాని కోసం నేను. అండ్ పాప మా పిల్ల నిద్రపోతూ ఉన్నదనమాట, బుడ్డది లేపి తీసుకొచ్చేసారు. ఇంకా మేము వెళ్ళాం కదా అందుకోసం అని చెప్పి ఇంకా లేపి తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బ్యాగ్కి స్నాక్స్ తీసుకెళ్ళాం కదా, ఇంకా స్నాక్స్ తీసుకెళ్ళి మా మమ్మీ అన్నీ తీసి ఓపెన్ చేసి అన్నీ ఇచ్చేసింది అనమాట. ఇంకా దాంట్లో నుంచి నీకు ఏది కావాలో తీసుకో అంటే వాఫ్లేస్ తీసుకుంది. ఇంక మొత్తానికి నాకు అంటే ఉన్నవన్నీ అందరికి పంచుతుంది అనమాట. నువ్వు ఇది తీసుకో, నువ్వు అది తీసుకో అని చెప్పి. ఇంకా వెళ్ళగానే మా మమ్మీ అమ్మ అని పిలుస్తుంది. ఇంకా అమ్మ అని చెప్పి వచ్చింది అనమాట. ఇంకొచ్చి కూర్చొని ఇంకా ఓకే అన్నీ చూసి లాస్ట్కి వాఫ్లేస్ ఒకటే నేను తింటాను అని చెప్పి పడుకున్నాను అనమాట. అండ్ ఈ బుడ్డదాని కోసమే నేను మెయిన్గా ఇక్కడికి వచ్చింది. ఇంకా కొంచెం బాగోలేకుండా అట్లా ఉండింది, ఫీవర్ వచ్చింది అనమాట. సో మొత్తానికి కొంచెం ఇప్పుడిప్పుడే లైట్గా తగ్గుతుంది అనమాట తనకి ఫీవరు. అండ్ మా ఇంట్లో ఎలాగైతే హిట్టు ఉన్నాడో మీకు చాలా వీడియోస్లో చూస్తుంటారు కదా, సో అలానే వీళ్ళ ఇంట్లో కానీ ఒకడు ఉన్నాడు. వీడిని తీసుకున్నాను, రావటానికేమో వచ్చాడు, ఎంత జెట్ స్పీడ్లో వచ్చాడో అదే జెట్ స్పీడ్లో దూకేసాడు అనమాట నా మీద నుంచి. ఏమైనా క్యాట్స్కి నా మీద ఆ మాత్రం మినిమం లవ్ అనేది ఉంటుంది. సో అది వీడు దూకేసాక తెలిసింది నాకు. అండ్ మా అత్తమ్మ బర్రెలను తీసుకొని, మా అత్తమ్మ ఏంటంటే బర్రెలు ఒక 3 అంతలే ఒక 2-3 ఉన్నాయి, వాటిని తీసుకొని వచ్చి ఐ మీన్ లైక్ వాటికి పాలు తీసి ఆ పాలు డిపో అంటారు అనమాట. సో డిపో అంటే మనకు ఒక వ్యాన్ వస్తుంది అనమాట, వాళ్ళకి ఆ డిపో వాళ్ళకి మనం ఏవైతే పాలు ఆ రోజుకి 6 లీటర్స్ వస్తాయి 7 లీటర్స్ వస్తాయో అవి పాలు తీసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మా అత్తమ్మ ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండడం, మా మామయ్య రైస్ మిల్లో వర్క్ చేస్తారు, ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి బర్రెలు తీసుకొచ్చి వాటిని పెంచుతుంది అనమాట. పెంచి ఆ పాలని సాయంత్రం డిపో వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వచ్చింది. చూడండి మా అత్తమ్మ ఎంట్రీ మామూలుగా లేదు కదా. పాపం వాటిని తరుగుతుంది. యాక్చువల్గా అయితే వాటిని కట్టేసి ఉంచుతారంట. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఇప్పుడు ఏంటంటే అందులో పైరు అంటే పొలాలు ఉన్నాయి కదా, పొలాలన్నీ పంట పండుతూ ఉండేటప్పుడు ఏంటంటే బర్రెలను కట్టేసి ఉంచుతారంట. వన్స్ అవి కోసేస్తారు కదా, నారు అంతా కోసేసిన తర్వాత వీటిని అక్కడ ఏదైతే కోసేసిన ప్లేస్ ఉంటాయి కదా, సో అక్కడికి ఇంకా వదిలేస్తే అవి వెళ్ళి తిరిగి వస్తాయి అనమాట. అప్పటి వరకు ఏంటంటే వీటికి తిరగడానికి ఉండదు, ఎందుకంటే ఊరు చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. ఇంకందరూ పొలాలు ఇస్తుంటారు, అవన్నీ తొక్కేసి అంటే అదొక పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అండ్ అందరికీ బర్రెలు ఉన్నాయన్నమాట. డిపో వ్యాన్ వచ్చి అందరి దగ్గర పాలు తీసుకెళ్ది. అందుకోసం అని చెప్పి ఏంటంటే వీళ్ళు నిన్నటి వరకు కట్టేసి ఉంచారు. అండ్ మేము వెళ్ళిన రోజు నుంచి ఏంటంటే పైరులు ఆల్మోస్ట్ కొన్ని కోసేస్తారు కాబట్టి ఎక్కడైతే కోసేస్తుంటారో ఆ వరకైనా వీటిని తిప్పుదామని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఇంక తీసుకొని వచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఒకటేమో వెళ్ళి నేరుగా దాని ప్లేస్లో పడుకుంది, ఇంకా మిగిలిన 2 హ్యాండ్ ఇచ్చాయి, అసలు పడుకోలేదనమాట, అవి వెళ్ళట్లేదు దాని ప్లేస్కి. అందుకని మా అత్తమ్మ ఏంటంటే సరే మా అత్తమ్మ వాళ్ళు కూతురుంది కదా, సో ఆ అమ్మాయికి చెప్పింది అనమాట, నువ్వు వెళ్ళి చూడు అని చెప్పి. ఎంతసేపు వాటిని తరిమినా అవి రాలేదు. కానీ మా అత్తమ్మ వెళ్ళి జస్ట్ ఒక్క సెకండ్ అక్కడ వెళ్ళి నిల్చొని మీరు లోపలికి వస్తారా రారా అని అడగగానే అవి నేరుగా వచ్చి వాటి ప్లేస్లో ఉండిపోయినాయి.
అది ఇంకా మా అత్తమ్మ వీడియో తీద్దామని తీస్తుంటే సిగ్గుపడుతుంది అనమాట. నేను ఎందుకులే వీడియోలని. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ మావయ్య ఈ తాతని వీడియో తీస్తుంటే నేను ఎందుకులే అమ్మా వీడియోలు ఫోటోలు నాకు ఎందుకులే అమ్మా అంటున్నాడు. ఇంకా పల్లె అన్న తర్వాత ఇవి ఉంటాయి కదా మనకి, పచ్చిమిర్చిలు అవి ఎండబెట్టేసుకుంటారు, ఎండకి వేస్తారనమాట. ఇంకా చేపలు రొయ్యలు అవన్నీ చాలా చీప్గా దొరుకుతాయి మాకు పక్కన. అవన్నీ ఏంటంటే ఇంకా పక్క పల్లె కాబట్టి అవన్నీ పట్టి వాటిని తీసుకొచ్చి క్లీన్ చేసుకొని పోసి వాటిని ఎండబెట్టుకుంటారనమాట. ఈ ఉప్పు అవన్నీ వేసి మా అత్తమ్మ కట్టొచ్చింది, దాంట్లో నుంచి ఒకటి వచ్చిందనమాట. నేను వచ్చేసా అని. మళ్ళీ మా అత్తమ్మ వెళ్ళి అరవగానే దాని పాటికి అది వెళ్ళిపోయి పడుకునేసింది. ఇంకా ఇదేంటంటే షుగర్ అనమాట. మేము వెళ్ళినప్పుడు చెప్పింది మా అత్తమ్మ వాళ్ళ కూతురు టీ పెడతాను అని చెప్పి, అండ్ ఇంతవరకు టీ తీసుకురాలేదు. షుగర్ మీకు ఎంత కావాలంటే మీరే వేసుకొని మా ముఖాన్ని కొట్టింది. ఆ పిల్ల కొట్టి ఈ బుట్టదానికి జడలు వేస్తుంది అనమాట. ఎందుకంటే మీకు స్నానం చేయించాలి, అందుకోసమని ఆ పిల్లని చూసుకుంటూ మీకు కావాల్సిన టీ మీరు తాగండి, మీరు వేసుకోవాల్సినంత షుగర్ వేసుకోండి. ఇంకా ఈ గ్యాప్లో ఏంటంటే మా అత్తమ్మ ఆల్రెడీ అంటే గంజి కలిపి ఉంటారు కదా వాటికి ఫుడ్ అనమాట. సో అవి నీట్గా కలిపి ఉంచింది. అవి తీసుకొని వెళ్ళి ఒక్కొక్క దానికి పెడుతూ ఉందన్నమాట. వీడేందో నన్నే చూస్తున్నాడు. వీటిని ఏంటంటే గడ్డి వాములు అంటారు. సో ఈ గడ్డినే అనమాట వీటికి బర్రెలకి ఫుడ్ పెడతారు. ఆ గడ్డి వేస్తారు అండ్ గంజి ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చి పెడతారనమాట. వీడేదో వెళ్ళినప్పటి నుంచి నన్నే చూస్తున్నాడు. ఇదేంటి నాలానే ఉంది అని అనుకుంటుందేమో, నాకైతే తెలీదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఇంకా మొత్తం ఏంటంటే అవి కొంచెం అంటే ఫుడ్ వాటికి పెట్టింది కదా, అవి తిని తాగిన తర్వాత ఇంకా వెళ్ళి పాలు పిండాలన్నమాట వాటికి. అందుకోసం అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చింది, వాటికి పెట్టొచ్చేసింది. ఇది మా బుడ్డోడి సైకిల్. ఇది ఇప్పుడు వాడేంటంటే వాడికి గేర్ సైకిల్ అంట, అది కొనివ్వండి అని చెప్పి ఆ సైకిల్ని పక్కన పెట్టాడు. వాడు ఇప్పుడు 4th స్టాండర్డ్, నెక్స్ట్ ఇయర్ 5th వెళ్తాడు. ఈ లోపల వాడికి గేర్ సైకిల్ ఒకటి కొనివ్వాలి. ఇది వచ్చేసి ఒక బర్రెకి పుట్టిన పిల్ల. నాకు ఇప్పటివరకు తెలీదు, నాకు అసలు అంత ఐడియా లేదనమాట. నాకు మొన్న వెళ్ళాక తెలిసిన విషయం ఏంటంటే ఈ బర్రెలు పాలు ఇవ్వాలంటే దాని బిడ్డను తీసుకెళ్ళి ముందర నిల్చోబెడితేనే అవి పాలు ఇస్తాయంట. అంటే అవి కొంచెం తాగాక, దాని బిడ్డ కొంచెం తాగాక తర్వాత నుంచి అవి పాలు ఇస్తాయంట. అప్పటి వరకు పాలు ఇవ్వరు అని నాకు అక్కడ వెళ్ళేంత వరకు తెలియదు. మొన్ననే తెలిసిందనమాట నాకు. దాంట్లో వాడు చెప్తాడు చూడు, ఒక్కసారైనా అత్తనే పిడివే పాడాలా అని చేస్తే అత్త పాలు పిండుతుంది. నాకు ఇదే ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. పాలు ఎలా పిండుతారు అని చెప్పి నేను ఇప్పుడే చూశాను. అండ్ ఇటు సైడ్ ఉన్న పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మా అత్తమ్మ వాళ్ళవే అనమాట. ఈ పొలాలన్నీ అలా చెప్పొద్దు అని చెప్పింది, అయినా కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే రేపు నీకేముంది అని అంటే నాకేం కావాలి, మా అత్త వాళ్ళకి ఇన్ని పొలాలు ఉంటే మా అత్త ఉండగా నాకేంటి అని చెప్పడం కోసం నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈ పొలాలన్నీ అటు లాస్ట్ నుంచి ఇటు లాస్ట్ వరకు మనకు మూవీస్లో చెప్తారు కదా, మొత్తం మా అత్తమ్మ వాళ్ళవే. ఈ టొమాటో చెట్టు కానీ మా అత్తమ్మ వాళ్ళదే, ఈ ఇల్లు మా అత్తమ్మ వాళ్ళదే. అండ్ ఇక్కడ ఏంటంటే గేట్ ఊరికే, ఈ గేట్ ఏంటంటే మా నాన్న వెల్డింగ్ చేస్తారు. సో మా నాన్న చేశారనమాట ఇదంతా గేట్ మొత్తము. అది చూపిద్దాము మా నాన్న వెల్డింగ్ ఎలా చేస్తారు అని చెప్పి వీడియో తీశానమాట గేట్ని. ఈ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదా మిడిల్లో అవి, అండ్ మొత్తం ఇదంతా ఫినిషింగ్ మొత్తం అంతా మా నాన్న చేశారనమాట అత్తమ్మ వాళ్ళకి గేట్. సో అది అండ్ ఈ బుడ్డది స్నానం చేసుకొని నీట్గా చక్కగా రెడీ అయిపోయింది. 2 పిల్లకలు వేసేసుకుంది, ఇంకా నీట్గా రెడీ అయిపోద్ది. ఇంకా ఏంటంటే ఇక్కడ ఊరు కాబట్టి, అండ్ తననిచ్చింది ఏంటంటే అక్కని తడలో అనమాట. యాక్చువల్గా వాళ్ళ నాన్న వాళ్ళు బాబాయ్ పిన్ని అని పిలుస్తాం మేము. అత్తమ్మ వాళ్ళ కూతుర్ని పిన్ని, పిన్ని వాళ్ళ హస్బెండ్ని బాబాయ్ అని పిలుస్తాం. సో అలాగా వీళ్ళు ఏంటంటే అంటే పక్కన సులూరుపేట నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అది పాపకు బాగోలేదు కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చారు. ఈ పిల్లకి ఏంటంటే జస్వి నేమ్. దీనికి ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట. వస్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు. స్నానం చేయించి నీట్గా టైం టు టైం రెడీ చేసి అక్కడ కూర్చోబెడితే పక్కనున్న పిన్నిలు బాబాయిలు మామలు అత్తలు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా తెలుసా నువ్వు చూసి రొక్క చపాతి పొద్దున్నే 2 ఇడ్లీలు తినండి, మధ్యాహ్నం ఏదో అంత తినండి, తగ్గండి,
మొత్తానికి మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే చిన్నోడు వాడి బుడ్డోడు కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ 5:30కి వాడికి స్కూల్ బస్ వస్తుంది ఊరి దగ్గరికి. సో సుళ్ళూరుపేటలో మేము ఉంటున్నాం కదా, టౌన్లో స్కూల్ అనమాట వాడికి. అక్కడ నుంచి పక్కన 30 మినిట్స్ పడుతుంది అనమాట. సో అక్కడ కాబట్టి ఊరు వస్తున్నాడు. వాడు ఏంటంటే ఆల్రెడీ వచ్చేసి బయట స్కూటీ చూసి సిగ్గుతోటి పక్కన చిన్నత్తమ్మ వాళ్ళది హౌస్ అనమాట, అక్కడ నిల్చొని గమ్మున ఉన్నాడు. పక్కన ఉన్న పిల్లలు మా అత్తమ్మ నరిసి చెప్తున్నారు, వాడు తేజ వచ్చేసాడు అని చెప్పి. ఏంట్రా అని చూస్తే ఆయన సిగ్గుపడిపోయి మురిసిపోయి లోపలికి వెళ్ళాడు. సో వాడితోటి కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. అంటే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అంటే 5:30 వాడు వచ్చాడు, 6 వరకు ఉండేసి ఇంకా 6కి రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. సో ఇది వ్లాగ్. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఆల్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి